జగన్ ని గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో పవన్ చొరవ చూపి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం తెలిసిన విషయమే. విడివిడిగా పోటీ చేస్తే మళ్లీ ఓట్లు చీలి ఎక్కడ వైసీపీ ప్రభుత్వం వస్తుందోనని ఆలోచనతో పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు కొప్పుకున్నారు. తాజాగా టీడీపీ నేత లోకేష్ వ్యాఖ్యలతో పొత్తు ధర్మం పాటించలేదనేది జనసైనికుల వాదన. టీడీపీ అగ్రనేత లోకేష్ ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చిలికి గాలివాన మాదిరి కానుందా? లోకేష్ ప్రకటన ప్రభావం ఎంత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనమే సృష్టించింది. ఆ ప్రకటనపై జన సైనికుల్లో ఒకంత ఆగ్రహమే వ్యక్తమయ్యింది. దీని ప్రభావం ఇరు పార్టీల పొత్తుపై ఎంతవరకు ఉంటుందన్నది ప్రత్యర్థి రాజకీయ పార్టీలు సైతం లెక్కలు వేసింది. ఇలా ప్రకటించడం పొత్తు ధర్మమేనా అని జన సైనికులు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై జనసేనాని సంయమనం పాటిస్తున్నారని జన సైనికులు భావిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరిన తర్వాత చేసిన సర్వేలలో పెరిగిన బలం చూసి లోకేష్ అలా మాట్లాడి ఉండవచ్చునని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలలో వారికి పోటీ చేసేవారే లేరన్న సంగతిని జన సైనికులు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాల్గొంటేనే విజయవంతమైన యువగళ ముగింపు సభ ప్రభావం కూడా దీనికి కారణం కావచ్చని జనసేన నాయకులు పేర్కొంటున్నారు. అయినా దీనిపై సరైన సమయంలో జనసేనాని తప్పకుండా స్పందిస్తారని జనసేన శ్రేణులు భావిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన తెలుగుదేశం పొత్తు వాంఛనీయమని ఇరు పార్టీలు భావించాయి. ఈ పొత్తు కొన్నేళ్లపాటు కొనసాగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ఎస్సీ, బీసీ, ముస్లింలు, బలిజ, కాపు, తెలగ, తూర్పు కాపులు, అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతే ప్రధాన అజెండాగా జనసేన ఎన్నికల వ్యూహం ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం జగన్ అసమర్థ పాలనకు చరమగీతం పాడడానికి పవన్ కళ్యాణ్ తనకు తానుగా పొత్తు ప్రస్తావన తెచ్చారని, దీనికి సంతోషించి గౌరవించాల్సింది పోయి టీడీపీ శ్రేణులు టీడీపీ అనుకూల మీడియా సీట్లు కేటాయింపుపై రకరకాలుగా కామెంట్లు చేయడం జన సైనికులలో అసహనానికి దారితీస్తుందని పరిశీలకులు అంటున్నారు. జనసేన అధిష్టాన వర్గాల నుండి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు లోకేష్ వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ సైతం తొందరపాటు వ్యాఖ్యలుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా లోకేష్ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. పొత్తు ధర్మంలో భాగంగా సీఎం ఎవరనేది ఎన్నికల అనంతరం ఇరు పార్టీల అగ్రనేతలు డిసైడ్ చేయాలి. కానీ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్టు తెలివిగా అడిగిన ప్రశ్నకు తొందరపడి సమాధానం చెప్పడంతో దుమారం చెలరేగుతోంది. టీడీపీ అగ్రనేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీ నేతల కన్నా ముందుగా స్పందించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించడంతో పాటు జనసేన టీడీపీలు రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకోనున్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎన్నో నిర్బంధాల నడుమ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏపీకి రావడం జరిగింది. ఒకసారి బోర్డర్లోనే ఏపీ పోలీసులు ఆపేశారు. అయినా పత్తు వదలని విక్రమార్కునిలా పవన్ కళ్యాణ్ చంద్రబాబును రాజమండ్రికి వెళ్లి సెంట్రల్ జైల్లో కలిశారు. ఇంత చేసినా టీడీపీ వాళ్లు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని జన సైనికులు రగిలిపోతున్నారు. సీఎం చంద్రబాబే అంటూ లోకేష్ మాట్లాడిన మాటతో అధికార వైసీపీ శ్రేణులు తమను హేళనగా మాట్లాడుతున్నాయంటూ జన సైనికులు రగిలిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు జనసేన కన్నా టీడీపీకి అవసరమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన మరోసారి ఓడినా పవన్ కళ్యాణ్కొచ్చే నష్టం లేదని, కానీ టీడీపీ ఓడితే చంద్రబాబు లోకేష్ పై కేసులు పెట్టి జగన్ కక్ష సాధిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులే ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదేవిధంగా సీట్ల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా గౌరవప్రదమైన స్థానాలు కేటాయించకపోతే పూర్తి స్థాయిలో ఓట్లు బదిలీ కాక మళ్లీ వైసీపీ గెలిచే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి జగన్ మళ్లీ అధికారంలోకొస్తే తెలుగుదేశాన్ని భూస్థాపితం చేసేదాకా వదిలిపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు సంయమనంతో ఉండాలని యాంటీ జగన్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే లోకేష్ వ్యాఖ్యలతో కూటమికి డ్యామేజ్ జరిగిందని, ఆ డ్యామేజ్ పూడాలంటే సీఎం పదవిలో 2.5 ఏళ్లు పవన్ కు కూడా వాటా ఉంటుందన్న ప్రకటన టీడీపీ అధిష్టానంతో చేయించడం ఒక్కటే మార్గమని యాంటీ జగన్ వర్గం భావిస్తోంది. మరి పొత్తుల రాజకీయం చివరికి ఏ మలుపు తీసుకుంటుందో అన్నది వేచి చూడాలి.